దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 23 ఆదివారం నాడు జరగనున్న నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ళ ఏర్పాట్లను పరిశీలించేందుకు గురజాల డిఎస్పి జగదీష్ శనివారం ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి దర్శనం కోసం ఆయన వెంట దుర్గి ఎస్ఐ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భక్త మహాశీలకు విజ్ఞప్తి. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో వెలిసిన శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 23 ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జరుగునుంది. అశేష భక్తకోటిచే విశేష పూజలు అందుకుంటున్న చల్లని తల్లి కోరిన కోరికలు తీర్చి ఇలవేల్పు శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జాతరలో భక్తులు లక్షలాదిగా పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఈవో సైదమ్మాబాయి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు. రండి, శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 23వ తేదీన జరిగే ఆదివారం రోజు జరిగే జాతరను విజయవంతం చేయండి. కింద అంతా కూడా మ్యాట్ వస్తుంది. లేదు సార్, ఇక్కడ డివైడ్ అయిపోతుంది సార్. మొత్తం టోటల్ 3 లైన్ మొత్తం ఇది వస్తుంది, ఇందులోకి వచ్చేస్తారు సార్. 3 లైన్ కలిసి వస్తుంది, డివైడ్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఈ లైన్ కలుస్తారు, ఈ లైన్ అది ఇక్కడ ఎంపీ గేట్ ఉంటుంది సార్. బయట గేట్ క్లోజ్ సార్. వాళ్ళు కూడా ఈ లైన్ కలుస్తారు, ఈ లైన్ కలుస్తారు. ఈ గేట్ దగ్గర అది ఇక్కడ గేట్ ఉంటుంది. ఆ రోజు బల్లే ఉన్నాను మొత్తం ఒక రౌండ్ కదా మాట్లాడాలి చెప్పాను. ఎవరు బండి ఎక్కడ పెట్టుకోవాలి వెళ్ళిపోతారు సార్. మాకంటే ముందు పోయే వాళ్ళు కూడా పోతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కడ పట్టుకోవాలన్నది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి మనకి 5 బళ్ళు మాత్రమే బండికి రాకుండా కదా, 5 నెలలు ఉంచుతారు. 8 నెలలు చెప్తాను క్లారిటీ కావాలైతే. సుధీర్ సార్, మీ దగ్గర వాళ్ళు ఆ కాసేపు ఉంది ఎక్కువసేపు స్టే చేసేటప్పుడు మరి ఎవరు బండి ఎక్కడ పెట్టుకోవాలి వెళ్ళిపోతారు సార్. అందరికీ నమస్కారం అండి. రేపు నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ళకు జరగబోయే కార్యక్రమంలో ఈరోజు బందోబస్తుని పర్యవేక్షించడానికి వచ్చాను.
ఇందులో భాగంగా మేము దగ్గర ఒక 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆ 400 మంది కూడా వేరే పార్కింగ్ కొంతమంది, ట్రాఫిక్ కొంతమంది, అట్లానే టెంపుల్ కుంకుమళ్ళతో మాకు మెయిన్ కాబట్టి కుంకుమల్లో కూడా మేము ఒక్కొక్క కుంకుమల్లకి ఈసారి నుంచి ఒక 2 కానిస్టేబుల్ అటాచ్ చేస్తున్నాము. ఊర్లో స్టార్ట్ అయ్యి వచ్చి మళ్ళీ ఊర్లోకి డ్రాప్ చేసే వాళ్ళకు కూడా ఆ కుంకుమల్లకి ఆ 2 దత్తత తీసుకున్నట్టే వాళ్ళే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా చూసుకుంటారు. అట్లానే ఈసారి పార్కింగ్ ప్లేసెస్ కూడా పెంచడం జరిగింది. ఒక 15 ఎక్స్ట్రా పెట్టున్నాము. సో పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలానే ట్రాఫిక్ ఎంట్రీలు ఎగ్జిట్లు కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో ఈ అడిగుప్పల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఓబ్లేషన్పల్లి సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ఎంట్రీస్ వాళ్ళకు ఉంటాయి. ఎగ్జిట్ మళ్ళీ ఎవరి వాళ్ళ ఎగ్జిట్ వాళ్ళకే ఉంటుంది. అంతేగాని ఎక్కడ కూడా ఎంట్రీ ఎగ్జిట్ క్రిస్ క్రాస్ అయ్యేలాగా పెట్టుకోలేదు. అలానే ఈసారి ఈ క్యూ లైన్ బందోబస్తు కూడా సపరేట్గా పెట్టుకోవడం జరిగింది. మేము ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫ్రీ దర్శనంతో పాటు మిగతా ఈ లోకల్ ఉండే ఊర్లో వాళ్ళకు కూడా సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ మిగతా ఏదైతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ చెక్ పోస్ట్ని, అట్లానే ఈ క్రైమ్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ పిక్ పాకెటర్స్, బ్యాగ్ లిఫ్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేశాము. ఆల్రెడీ వాళ్ళని కూడా ముందుగానే మేము తీసుకొని వచ్చి స్టేషన్లో తీసుకొని వచ్చి పెట్టుకుంటాము. అలానే ఇక్కడ కానిస్టేబుల్స్ కూడా మఫ్తీలో పెట్టుకుంటాము. మీకు ఏమైనా మిస్ అయినా కానీ ఏదైనా ఉన్నా కానీ ఆ రోజు చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు చెప్పొచ్చు. బందోబస్తు అయితే సోఫార్ ప్లాన్గానే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. సీసీ కెమెరా ఎన్ని ఏర్పాటు చేస్తున్నాం? సీసీ కెమెరాలు దగ్గర టెంపుల్లోనే ఆల్రెడీ మనకి 15 నుంచి 20 వరకు ఉన్నాయి. అది కాకుండా ఈ పండగ పురస్కరించుకొని ఈ కుంకుమళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, దాతలు కానీ అడిగుప్పలకి, ఓబ్లేషన్పల్లికి దగ్గర ఒక 60 కెమెరాలు డొనేట్ చేస్తున్నారు ఊరికే. 60 కెమెరాలు కూడా పెట్టిస్తాము. ఇప్పుడు మామూలుగా పిక్ ప్యాకెట్లు పట్టుకోవడానికి ఏమైనా సపరేట్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు? బృందాలు ఉన్నాయండి, అదే సెపరేట్ బృందాలు ఉన్నాయి, ఎక్కడికక్కడే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంది, ఆ గ్రౌండ్లో సెపరేట్గా తిరుగుతాయి. టెంపుల్ ప్రెమిసెస్లో సెపరేట్గా ఉంటాయి. పార్కింగ్ ప్లేసెస్లో సెపరేట్గా తిరుగుతాయి, బైక్లు ఏమైనా పోతాయి కాబట్టి. అట్లానే ఎక్కడికక్కడ సెపరేట్గా పెట్టున్నాం క్రైమ్ రిలేటెడ్. థ్యాంక్ యూ. భక్త మహాశయులకు విజ్ఞప్తి. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో వెలిసిన శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 23 ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జరగనుంది. అశేష భక్త కోటిచే విశేష పూజలు అందుకుంటున్న చల్లని తల్లి, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జాతరలో భక్తులు లక్షలాదిగా పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దారా రాఘవరావు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అడిగొప్పల గ్రామం. కాపలవాయి శ్రీనివాసరావు, సీనియర్ టీడీపీ నాయకులు, దుర్గి గ్రామం. రండి, శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం విజయవంతం చేయండి.